అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలమ్మ. తెల్లవారుజామున లేచి తలంటి పోసి అయిపోయి ఎన్ని మొదలు పెట్టి చేసుకున్నా. వీటిలో శుభ్రంగా చక్కగా రవ్వ ఎక్కువ నీళ్ళు పోసి పెట్టాను అనమాట. సూపర్గా వచ్చింది. మా ఇంట్లో ఎక్కువగా పాల తాలికలు చెన్నైలో కూడా చేసేదాన్ని. మా పిల్లలు చేసేస్తారు ఇట్లా కూర్చుని పీటలు వేసుకుని, లేకపోతే వంటింటి గట్టు మీద తుడిచేసుకుని చేసేవారు. పాకం కూడా పోసి పాకం కూడా చక్కగా ఉడికిందంటే ఆ చిక్కదనం వచ్చి టేస్ట్ వస్తుంది. నా ఓపిక కొలది నా ఓపిక వరకు చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఇంకా బాగా చేసుకుంటారు స్వామి పూజ. ఇంతవరకు నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తున్నాను బాగానే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. వినాయకుడు మాత్రం ఒకటి చదువుకుందాం. ఎప్పుడు చిన్నప్పుడు చదివిని. తొండము ఏకదంతము దూరపు బొజ్జి వామహస్తమున్ మెండుగ మ్రోగు గజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జ రూపమును కోరిన విద్యలకెళ్ళ నొజ్జవయ్యుండడి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలమ్మా. నా వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి. ఈరోజు పూజ చేసుకుందాం. పూజకి సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడే వచ్చాడు. చిట్టి 198 అనుకుంటా. హెల్ప్కి ఏదైనా ఇదేనమ్మా, చెన్నై ఇది వచ్చింది కదా, దాని ఉన్నాయి. మొన్న వరలక్ష్మి వ్రతాన్ని చదివేశాను. హెల్ప్కి ఏదైనా కన్సల్టెన్సీని అడగండి మేడం. 1 వీక్కి పని అమ్మాయి కావాలన్నా పంపుతారు. మేడ్ కన్సల్టెన్సీలు పంపిస్తారా? ఉంటాయి ఆన్లైన్లో, చూడండి. అబ్బో, అట్లా అంత చేసి అంత పెట్టుకొని అంత చేయనమ్మా. నాకు పెద్దగా ఏముండదుగా, ఏదో వండుకుంటాను. 2 గిన్నెలు 3 గిన్నెలు ఉంటాయి. రోజు తడిగొడ్డ పెట్టకపోయినా పర్వాలేదు, ఊరికి ఊడ్చుకుంటా అంతే. చిన్న రూమే కదా. ఎంత 2 కార్ పార్కింగ్లు పెట్టే అంత ప్లేస్ క్లియర్. అది అడ్డంగా 2 కార్ పార్కింగ్లు పెడితే ఎంత ప్లేస్ ఉంటుంది? అంత ప్లేసే. లిఫ్ట్ వెనకాల ఒక ప్లేస్ ఉంటే పెట్టా అనమాట. అలా కట్టే. ఓకే, అది థ్యాంక్ యూ సజెషన్కి. థ్యాంక్ యూ. విజయలక్ష్మి అమ్మ, యు ఆర్ గ్రేట్ అమ్మ. వెరీ నైస్ వీడియో. ఆల్ ద బెస్ట్. యు ఆర్ కేర్ఫుల్ అమ్మ. రీడ్ మోర్. అన్నీ లవ్లేనమ్మా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఎవరు? ఎస్కే గౌడ. హాయ్ అమ్మ, నమస్తే. బాగున్నారా? హెల్త్ జాగ్రత్త అమ్మ. ఎంత దూరం ఒక్కరే జర్నీ చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ. చూస్తాం. ఎందుకంటే చెన్నైలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాం కదా మేము. అందులో ట్రైన్లో అట్లా వెళ్తే దూరాలు అది రిస్క్ అనిపిస్తేమో ఫ్లైట్లోనే వెళ్తా కదా, పెద్ద రిస్క్ అని ఏమనిపించదు. తెలిసిన ఏరియా. రాత్రిపూట అయినా కూడా అర్ధరాత్రి అయినా కూడా అలాంటి భయాలు ఉండవు చెన్నైలో. అది నాకు రూట్ వేరే తెలుసు, జాగ్రత్తగానే ఉంటా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పావని, ఒక్కదానివే ఉన్నావమ్మా, జాగ్రత్త. 9 మంది చెప్పారు. థ్యాంక్స్ అమ్మా. నీకెందుకో ఈ వయసులో, ఎవరిది? సురేష్ కుమార్. ఈ వయసులో బాధ్యతలకు వయసు ఏమీ లేదు, ఓపికే. అవి వస్తున్నాయి, నేను ఎత్తుక్కునేది కాదు. అది దానికే వస్తున్నాయి ఆ పనులు. థ్యాంక్ యూ అయ్యా. అమ్మా, ఎన్ని కోట్ల ఆస్తి మీరు పిల్లలకు ఇచ్చారు, కనీసం సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అయినా మీకోసం వేసుకోలేదా? ఆ రూము చూస్తే చాలా బాధగా ఉంది. ఎలా ఉంటున్నారు అసలు అక్కడ? ఆ రూమ్లో కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఆ స్మెల్ పీలవకూడదు. మీ హెల్త్ జాగ్రత్త. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. అక్కడ అలాంటివి ఏమి నాకు అంటూ ఒక ఇల్లు అట్లాంటివి ఏమి చెన్నైలో అదే కట్టాము, పెద్ద ఇల్లు, అదే బంగ్లా ఉండేది కదా. ఇక అట్లాంటివి ఏమి అనుకోలేదు. పోతే అది ఎప్పుడన్నా వెళ్ళి ఉండడానికి ఇప్పుడు పన్నులు రాబట్టి ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు అదైనా ఏంటో ఆ టైంలో అట్లా వేసేసాను. ఒక స్థానబలం కావాలి బిల్డింగ్లో, మొత్తం వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోకూడదు అని వేసేసాను అలా. అందుకని ఉండటానికి పిల్లలకి మెడిసిన్ అంటావా, మరి అలవాటు అయిందేమో అయితే నాకు ఈ సంవత్సరం నుంచి. స్టార్టింగ్లో అయితే రొదన వినలేకపోయేదాన్ని. బర్ర ప్యాకెట్లు టేపులు, పెద్ద పెద్ద టేపులు తీసుకొచ్చి చుడతారు కదా, అవి ఒకటే సౌండ్లు. మనం తలుపేసేసేయి, కిటికీలు వేసేసేయి, అయినా సౌండ్లు వస్తాయి. ఇక అలవాటు అయిపోయింది. ఆ ఫ్యాన్లు వేసుకుని ఉంటా. వాసన అనేది మరి తెలియట్లా. అప్పటిదాకా గిమ్మాల్లో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ తీయించేసా. ఆ సందంతా పెట్టేవాళ్ళు, అవన్నీ తీయించేసి మొన్న దాంట్లో చూపించాను కదా, అక్కడ మెయిన్లో గేట్ పెట్టేసుకుంటా. గేట్ పెట్టేసుకుని
ఏదైనా వైర్ మంచం అని కొనుక్కున్న పడేసుకుంటే ఇప్పుడు కూర్చోవచ్చు అని ప్లాన్ చేసుకున్నా. వాసనలు అంటే మరి ఏంటో మరి అలవాటైందేమో నాకు. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. తెలుగింటి అత్త కోడళ్ళ రుచులు. అయ్య బాబోయ్, ఇది నా ఛానలా? ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ. మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హరితా కృష్ణన సూర్యదేవరమ్మ. వాట్ ఎనర్జీ మా, బాగా లవ్స్ పెట్టారు. యు ఆర్ డూయింగ్ వెల్ మా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. శ్రీదేవి బొంతన ఏదో 515 అమ్మ. మీలాంటి అమ్మ అందరికీ ఉండాలమ్మా, మీరు సూపర్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. సరే అమ్మా, ఇప్పుడు రాత్రే వచ్చింది ఇది, అందుకని నేను కొన్నే చదివాను. నేను రాత్రే వచ్చిందని కొన్ని చదివాను. ఇప్పుడు వంట చేసుకోవాలి కదా, పూజ కదా, అందుకని కొన్నే చదివాను. రాత్రి వచ్చినా కూడా 30,000 మంది చూశారు. చెన్నైది రాత్రి వచ్చింది, 30,000 మంది చూశారు. పోతే ఇప్పుడు వెళ్ళి ఈరోజు చేసిన అన్నీ మీకు చూపించి గబగబ చేసేసి పూజ రెడీ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనమ్మా. సాయంత్రం మళ్ళీ స్వామిని తీసుకొచ్చారు కదా, సాయంత్రం కింద అక్కడ బాగా మందిరం అన్నీ కట్టేశారు. సాయంత్రం నుంచి డైలీ అక్కడికి వెళ్తాం. అంటే ఇక్కడ ఇంకా 2-3 రోజులు ఉంటాను నేను. మళ్ళీ చెన్నై వెళ్తాకి వాళ్ళు పిలుపు వస్తుంది, అప్పుడు వెళ్ళాలి. అంతవరకు స్వామివారిని సాయంత్రానికి చేరతాం అందరం అక్కడ. ఈ రోజంతా పోతే ఇక్కడ పని మధ్యాహ్నం వరకు, సాయంత్రం అట్టు వెళ్తాం. వంటలు ఏమేం చేస్తున్నాను చూపిస్తారండి అమ్మ. ఓకేనా, రండి. ఇదిగో చూడండి అమ్మా, కెమెరామెన్ వచ్చేటప్పటికే మళ్ళీ టైములు చాలు కదా, వచ్చేటప్పటికే చేసి పెట్టేసుకున్నానమ్మా. ఇవన్నీ ఎప్పుడో తెల్లవారుజామున లేసి తలంటి పోసి అయిపోయి ఇవన్నీ మొదలుపెట్టి చేసుకున్నా. ఇగో అమ్మ, ఇప్పుడు పిండి ఉంది కదమ్మా, చక్కగా వేడి నీళ్ళు ఉడకపెట్టి వేడి నీళ్ళు కలపెళ్ళాడేటప్పుడు ఎంత ఉప్పు ఇంత బెల్లం అందులో వేసి కలపెళ్ళాడేటప్పుడు ఈ పిండి వేసి ఉక్కబెట్టడం అంటారు. ఇది కుడుములకి రవ్వ, నేను మిక్సీలో వేసాను అనమాట, రవ్వలాగా. కుడుములకు రవ్వే బాగుంటుంది, పిండి అయితే మెత్తగా ఉంటాయి. రవ్వతో చేశా. ఇవేమో చిన్నవి. ఎందుకు చేశానంటే స్వామి మీద వేస్తాం కదా, 3 సార్లు వేస్తాను, అందుకోసం ఇవి చిన్నవి చేశా. ఇవి ఎవరికైనా వినడానికి తినడానికి ఈ చక్కగా ఇందులో బెల్లం, పచ్చిశనగపప్పు ఉడకబెట్టి అన్నీ కలిపి క్లియర్గా ఇవి చేశా. ఇవన్నీ బాగానే తినొచ్చు. ఓకేనా. ఇవన్నీ పప్పులో ఉండ్రాళ్ళు. ఇది బియ్య పిండే. ఇది కూడా చక్కగా ఉక్కబెట్టేసి పిండి అంతా చక్కగా అట్టు పెట్టేసా, వేడి నీళ్ళలో పోసి ఉక్కబెట్ట అంటారు, మీకు తెలుసో తెలీదో, దాన్ని పెట్టాలన్నమాట. పెట్టేసి మూత పెట్టే కాసేపు ఇలా వచ్చింది. వాటిని ఇదిగో ఇలా ఉండలు చుట్టే. ఈ పప్పులో పెసరపప్పులో ఉండ్రాళ్ళు, పెసరపప్పు వేసి ఉండ్రాళ్ళు చేస్తా, చూపిస్తాయి అన్నీ మీకు. ఈ కుడుములు ఇది పెసరపప్పులో ఉండ్రాళ్ళు. ఇవి పాల తాలికలు. ఇలా చేసి పెట్టుకుంటేనే బాగుంటాయి అమ్మ. కొంతమంది గిద్దలతో పోస్తారు, ఏదో చేస్తారు, కానీ ఇది బెటరు, ఇది బాగుంటుంది. ఇలా చేసుకుంటే తినడానికి పాల తాలికలు అంటే అదే ఇలా తీసుకు తింటాం కదా, అలా ఉండాలన్నమాట. అన్నీ చేసిపోయి కుడుములు, పప్పులో ఉండ్రాళ్ళు, పాల తాలికలు ఇవన్నీ రెడీ చేసేసా. ఓకేనా. ఇప్పుడు వీటిని చేసుకోవటమే వెళ్ళి. ఇప్పుడు ఏదేది ఏం పొయ్యి మీద పెడతాను అన్నీ మీకు చూపిస్తా. ఇదిగో అమ్మ, ఇవి వచ్చినాయి కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టా కదా, ఇడ్లీ పాత్రలో పెట్టేశా. ఊరికే 11 మాత్రమే వేసా ఈ చెన్నై. వీటిల్లో శుభ్రంగా చక్కగా రవ్వ ఎక్కువ నీళ్ళు పోసి ఉక్కబెట్టా అనమాట. సూపర్గా వచ్చింది. తెలుసు మీ అందరికీ ఇడ్లీ పాత్రలో కుడుములు అట్లా పెట్టుకుంటారని. ఇదిగో ఇది మూత పెట్టేశా. ఓకే, ఇది అయిపోద్ది. ఇదిగో పాల తాలికలు పాలు పెట్టేశా, కాగుతున్నాయి. అదిగో పప్పులో ఉండ్రాళ్ళకి ఆ పొయ్యి మీద పెట్టేశా, అది కాగుతున్నాయి. ఇదిగో అమ్మ, చలివిడి చేసి పెట్టాను. పప్పులో ఉండ్రాళ్ళకి పప్పు నానబెట్టా కదా, ఇందులో కొంచెం పప్పు తీసి చలివిడిలో వేసేస్తా. ఇది చలివిడి వడపప్పు చాలు. ఇదిగో అమ్మ, పానకం కూడా రెడీ చేసేసా. ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తా. మిరియాల పొడి వేసా. ఈ పాయసాలలోకి వేసేటప్పుడు యాలక పొడి వేస్తా కదా, అప్పుడు కొంచెం వేస్తా. అందాక పానకం చేసేసి మిరియాల పొడి వేసేసా. పానకము వడపప్పు రెడీ. ప్రసాదాలన్నీ రెడీగా పెట్టుకుని అప్పుడు కొద్దిమంది చేసుకుంటా. ఇదిగో చక్కగా పాలు కాగుతున్నాయి. ఈ పెసరపప్పు ఇక్కడ ఉంది, దాని మీద కూడా ఒక మూత పెట్టేస్తే అది. ఇదిగో అమ్మ, ఇదిగో చూడండి, పాల తాలికలు చేస్తున్నాను చెప్పే కదా. అందులో ఈ సన్న సగ్గు బియ్యం ఊరికే చిన్న గట్టిడేసా, నానబెట్టా.
వేస్తే బాగుంటుంది. చిక్కదనం వచ్చి పాల తాలికలకి ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదిగో ఇప్పుడు ఈ పాలు చక్కగా ఉన్నాయి, పాలు మరుగుతున్నాయి. మరిగేటప్పుడు అది అయిపోయింది కదా. ఇదిగో మళ్ళీ ఈ అబ్బాయి వచ్చేటప్పటికే రెడీ చేసి పెట్టుకున్నా. ఇదిగో అమ్మ పాల తాలికలోకి పాకం తీసి పెట్టా. పప్పులో ఉండాలకి బెల్లం వేసేయచ్చు, పాల తాలిక పాలకు సంబంధించింది కదా, అందుకని పాకం తీసి పెట్టేసుకున్నా. పాకం తీసి శుభ్రంగా పెట్టుకున్నా. ఇదమ్మ పాలు కలపలాడుతాను. ముందు ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసా. కాగుతూ ఉంటే ఇక వేస్తూ ఉంటా ఒక్కొక్కటి. ఇదిగో చూడండి కలపెల్లాడుతున్నాయి. అదిగో ఇలాంటి పల్లెటూరులో పాల తాలికలు చేసేటప్పుడమ్మా చాలామంది ఉంటారు కదా ఇంట్లో పిల్లలు, అందరు తల కాస్త పిండి ఇచ్చి ఇలా చేయిస్తాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా ఇవన్నీ చేశా. అన్నయ్య వాళ్ళ పూజకి రాదు వాళ్ళకి చేసుకోవటం. సరే మళ్ళీ ఇక్కడి నుంచే ఇద్దామని వచ్చి పట్టుకెళ్తారు. ఇప్పుడు కొనుక్కోవాలన్నా షాప్కి వెళ్ళాలి కదా, ఎలాగూ చేస్తున్నాగా నేను పూజకి సరిపడాగా పట్టుకెళ్తే ఏం లేదు, హాయిగా పట్టుకెళ్ళిపోతారు. మూత పెట్టే కాసేపు అడుగంటకుండా, ఊరికి అడుగంటకుండా ఇలా అంటున్నానమ్మ అంతే. అదే అడుగంటకుండా అంట. అట్లా ఉడుక్కుంటా వస్తున్నాయి పైకి చూడండి. కొంచెం గట్టి పెట్ట తర్వాత వేస్తే నీట్గా ఉడుకుతాయి. అంటుకోలే, ఏది అంటుకోలే. ఇగో ఒక్క పెట్టడంలో మాత్రం క్లియర్గా ఒక్క పెట్టా చక్కగా. మా ఇంట్లో ఎక్కువగా పాల తాలికలు చెన్నైలో కూడా చేసేదాన్ని. మా పిల్లలు చేసేస్తారు ఇట్లా కూర్చుని పీటలు వేసుకుని, లేకపోతే వంటింటి గట్టు మీద తుడిచేసుకుని చేసేవారు. ఆ నీళ్లు ఉడికిపోయినాయి అమ్మ, చూడు ఆ నీళ్లు చక్కగా కాగుతున్నాయి. ఇప్పుడు పప్పు వేసా కదా, ఇలా తిప్పుతున్నా చాలు. అది పాటికి అది ఉడుకుద్ది. ఉడికిన తర్వాత దానిలో ఏం పని చేయాలో దాన్ని చేస్తా. ఇక్కడ కుడువులు ఉడికిపోతున్నాయి, ఇది పాల తాలికలు అయిపోతుంది. ఈ 3 వంటలే అయిపోతాయి సింపుల్. ఇక్కడ పెట్టేసుకుని పానకం వడపప్పు కూడా చేసేసుకున్నాను కదా, ఇక్కడ పెట్టేసుకుని పూజ దగ్గరికి వెళ్ళిపోయి గబగబా రెడీ చేసేస్తా. అది పాటికి ఉడుకుతున్నాయి చక్కగా. అప్పుడప్పుడు మధ్యలో అంటే చాలమ్మా, అంతే మధ్యలో అంటే చాలు, అప్పుడప్పుడు అంతే. నీట్గా సూపర్గా ఉడికిపోద్ది. ఇందులో పంచదార వేసా కదా, ఒక్క రవ్వ, 1 స్పూన్ డెల్లే, ఈగో యాలకులు వేసేసి పొడి చేసి పెట్టేస్తా. ఒక డబ్బాలో తీస్తే ఉంటుంది అన్నమాట. ఇదిగో అమ్మ చూడండి చేసుకొచ్చేసా. ఇదంతా అక్కడ పానకం అక్కడ పెట్టే కదా, యాలకుల పొడి కూడా కొంచెం పానకంలో వేసా. రండి ఇది ఇందులో వేసిన తర్వాత ఈ రెండిట్లో అప్పుడు ఒక గిన్నెలో తీసుకుంటా తర్వాత. ఓకే ఉంచేయండి. ఇదిగో చూసారా అసలు అడుగు ఏమట్లా, ఎంతంత బోర్ వేసాను నేను, చూసారా ఎంతంత బోర్ వేసినా ముక్కలు అయిపోయినాయి, అలాగే అయిపోతాయి. ఇప్పుడు ఇందులో వేసాను, ఇది పాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది. చూడండి అమ్మా, ఇదిగో చూడండి అమ్మా పెసరపప్పు ఉడుకుతుంది. దాంతోపాటు ఇవి కూడా ఉడకాలన్నమాట. ఆ పెసరపప్పుతో పాటు చూసారుగమ్మా అందులో పప్పులు ఉండలు వేసేసాను. అదిగో చూడండి. ఇప్పుడు నేను పెట్టకూడదు, పెడితే విడిపోతాయి. కాసేపు అలాగే ఉంచాను, మూత పెట్టను. మూత ఇదిగో పెడతా, ఇదిగో ఇట్లా పెడతాను, త్వరగా అయిపోద్ది. కుడుములు ఉడికిపోతున్నాయి అమ్మ, పాల తాలికలు కూడా అయిపోతుంది, పప్పులో ఉండడాలు కూడా అయిపోతాయి. చరువుడి వడపప్పు అయిపోయింది, పానకం అయిపోయింది. అవన్నీ అక్కడ పెట్టేసుకుంటా. ఇదే ఒక 5 నిమిషాలు ఇది ఆపేస్తా. 5 నిమిషాలు అయితే ఇది ఆపేస్తాను, తర్వాత పోస్తా. అందాక ఇంకోటి చెయ్యాలి. వస్తున్నా, పొంగు వస్తుంది పెసరపప్పు కదా, అప్పుడు ఇట్లా తిప్పితే చాలు. సిమ్లో పెట్టేసా. పెసరపప్పు కదా బాగా పొంగు వచ్చేస్తుంది, సిమ్లో పెట్టేసా. ఇది హైలోనే ఉంది, కుడుములు హైలోనే ఉన్నాయి. ఇదిగో అమ్మ కిస్మిస్ జీడిపప్పులు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కదా, ఇందులోకి పప్పులో ఉండ్రాలకి ఏమి వేయరమ్మా, జీడిపప్పులు అన్నీ పాల తాలికలకే. ఇదిగో సిమ్లో పెట్టేస్తున్నా. కుడుములు 10 నిమిషాలు అయింది, ఉడికిపోయినాయి. సిమ్లో పెట్టేస్తున్నా. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుదాం. ఇదిగో ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఉండలు చూసారా, ఈ పప్పుతో పాటు ఆ ఉండలు కూడా ఉడుకుతాయి అన్నమాట. నీట్గా ఉడకనేయండి.
ఇది ఇంచుమించు ఉడికిపోయినాయి, సూపర్గా ఉడికిపోయింది. ఇది ఎంత బాగా పెద్ద పెద్ద వేసా అయినా కూడా ఇరిగిపోయినాయి. అలాగే వేసా, చేశాను కదా పిండి, ఆ పిండి కొంచెం మిగిలింది, ఇలా పొయ్యాలి, చిక్కదనం వస్తుంది, పోసుకోవచ్చు. ఇట్ట పిండి ఎక్కువ చేయలేక కలిపేసి నీళ్ళలాగా చిక్కగా పోసేస్తారు, చిక్కదనం వస్తుందని. నేను అన్నీ చేశాను, ఉడికి ఇంత మిగిలితే కలిపాను. పాయసం పని అయిపోయిందమ్మా, అన్నీ శుభ్రంగా ఉడికిపోయినాయి. ఇదిగో సరే, పైకి చక్కగా తేలిపోయింది, శుభ్రంగా ఉడికిపోయింది. ఇదిగో చూడండి, ఇలా పెట్టేశాను. కాసేపటికి ఇది చిక్క పడుతుందమ్మా, కాసేపటికి ఇది చిక్క పడుతుంది. అప్పుడు ఆరిన తర్వాత అప్పుడు ఇది పోస్తా, పాకం పోస్తా. అంతవరకు పోయింది. ఇది ఇంతే, ఇక ఇలా పెట్టేద్దాం, లాస్ట్లో పాకం పోస్తా. చూడండి అమ్మ, ఇప్పుడు ఇది ఎదురుగుండా తీసుకొచ్చాక ఇదిగో చూడండి, పప్పుతో పాటు పప్పు 4 పొంగులు రాగానే ఇవి వేసేసా, ఉండలు పప్పుతో పాటు నీట్గా ఉడుకుద్ది. ఇది కూడా ఉడికిపోయిన తర్వాత దీనిలో బెల్లం వేసేసి యాలక్కాయల పొడి వేసి మూత పెట్టేస్తా. ఇక ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేస్తా. తర్వాత లాస్ట్లో తీసుకెళ్తా కుడుములు. ఇప్పుడు తొందర లేదు, మగ్గుతూ ఉంటాయి. ఇదిగోమ్మా, ఈ స్టవ్ ఆఫ్ చేసేసా, కుడుములు స్టవ్ ఆఫ్ చేసానమ్మా, కుడుములు స్టవ్ ఆఫ్ చేసేసా. ఇదిగో ఇక్కడ పెట్టేస్తున్నా, అంతే, ఇంకా బాధ లేదు. ఇది ఒక్కటి కూడా అంటే అటు ఇటు వెళ్తే అడుగంటుందని భయం. బాగా మెత్తపడిపోవాలమ్మా పెసరపప్పు, చక్కగా పెసరపప్పు మనకేం కంటించకుండా మెత్తపడిపోవాలి. ఇది కూడా సూపర్గా ఉడికిపోద్ది, అప్పుడు వేస్తా వాటిల్లో. కొంతమంది ఇంత చాకరీ చేసుకోలేక మొదటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు, లేకపోతే పరవాన్నం వండి పెట్టేస్తారు దేవుడికి. ఆ కుడుములు పరవాన్నం పెట్టేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేకపోతే కొంతమంది గారెలు పెడతారు, పులిహార పెడతారు. మాకు మొదటి నుంచి అలవాట్లేదు, ఆ గారెలు పులిహార అలవాట్లేదు. మా అమ్మ నాటి నుంచి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాడి నుంచి మాది కాడి పాల తాలికలు, పప్పులో ఉండరాళ్ళు, పాల తాలికలు, కుడుములు, చలివిడి, వడపప్పు, పానకం, ఇవే ఉడకని ఓ పని చేస్తా. సిమ్లో పెడుతున్నానమ్మా, సిమ్లో పెట్టి ఆ పూజ దగ్గర తింటూ కాస్త రెడీ చేసుకుంటా. ఇది సిమ్లో పెట్టి వెళ్ళి పూజ దగ్గర అన్నీ క్లీన్ చేసుకుని ముందు వచ్చానమ్మా. ఈ లోపల శుభ్రంగా ఇదిగో చూసారా పెసరపప్పు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇలాగే ఉంటుంది, చూసారా ఎంత పలుచగా ఉందో. ఒక అరగంట గంటకి అది అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇందాక దీనికి సరిపడా బెల్లమే కొట్టి పెట్టాను, కానీ కుడుములు లాట్లు ఇట్లు వేసేసాను. మళ్ళీ కొట్టడం ఎందుకులేని ఇందులో పంచదార వేసేస్తాను. ఇదిగో చూడమ్మా, ఈ బెల్లం వేసేసా, బెల్లం వేసేసాను కదా. ఇప్పుడు ఇందులో పంచదార వేస్తా, అది బెల్లం, ఇది పంచదార చాలు. ఇది పాకం పట్టక్కర్లా, ఏమి పాలు లేవు కదా, అందుకని ఇది తిప్పుతూ ఉంటే సూపర్గా అయిపోద్ది. ఇదంతా పాకంలాగా చక్కగా వస్తుంది. కాసేపు దీని మీదే అట్టి పెడతా, అది పాటుగా అది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూసారుగా, ఇది క్లియర్గా ఉంది, చూసారా. ఇందాక ఓ బోల్డ్ వచ్చేసినట్టు ఉంది. ఇది పోసేసాను కదా. ఇప్పుడు ఇదిగో చూడండి, ఉండండి, మంచి బెల్లమే అయినా కూడా. ఇదిగో చూడండి అమ్మా, చూస్తారా పాకం అడుగును ఉంటుంది. ఇలా తీసుకోండి, కాసేపు శుభ్రంగా కరిగిపోద్ది. అప్పుడప్పుడు అడుగు అంటకుండా. ఇదిగో చూడండి, అడుగును పాకం ఉంది కదా, ఇలా అనుకోండి. ఎంత పెద్ద వేసాను నేను, ఎంత పెద్దయో వేసా. ఈ బెల్లం చాలమ్మా, ఈ పాకం దీనికి చాలు, ఓకేనా. ఇప్పుడు బెల్లం సరిపోయింది కదా, అంతే చాలు. తర్వాత మళ్ళీ అందులో వేస్తా, సిమ్లో పెట్టే. ఇప్పుడు నెయ్యి కరుగుతుంది కమ్మా. ఇదిగో ఫస్ట్ జీడిపప్పులు వేస్తున్నా, పాకం కూడా పోసి, పాకం కూడా చక్కగా ఉడికిందంటే ఆ చిక్కదనం వచ్చి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు జీడిపప్పులు వేసేసాను కదా, ఎగుతున్నాయి కదా. ఇగో కిస్మిస్, అది ఇదిగో చూసారమ్మా, జీడిపప్పులు ఎగిపోయినాయి, కిస్మిస్ కూడా ఎగిపోయింది. జీడిపప్పులు కూడా చాలా కలర్ వచ్చేసింది, ముందే పోసాం కాబట్టి. ఇదిగో అది వేసేసా. ఇప్పుడు చూడండి, ఇందులో పోసేస్తుంది. నెయ్యి ఇంత ఉంటేనే టేస్ట్ వస్తుంది, అమృతంలా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం భగవంతుడు పెట్టుకునే కదా, మనమైతే బాగా చేసేసుకుని పూజ రోజున కూడా ఇంత బాగా చెయ్యాలి, ఓకేనమ్మా. అది ఈ నెయ్యిలో మళ్ళీ
అంత పప్పులో ఉండ్రాల్లో కూడా నెయ్యి పోయిటా కానీ అందులో పోయిలా. ఇదిగో ఇప్పుడు ఇద్దరు వేసే అన్నీ అయిపోయింది మనకు పని. అది ఇంకా వాళ్ళు వచ్చేస్తే నా దేవుడి దగ్గర కాస్త తీసేసుకుని ఓ దాంట్లోకి ముందు కొత్తిమీర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఆఫ్ చేసి వెళ్ళిపోదాం. కాసేపు అందులో పెసరపప్పు కాదమ్మా, ఊరికే చిక్కబడిపోద్ది. ఇదిగో ఆఫ్ చేసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగో చూడండి అమ్మ, అది చాలు. యాలక్కాయ పొడి వేసేసా. ఎక్కువ ఉంది కదా అందుకని స్పూనుడు వేయాలి పొడి. అందులో ఇదేముంటుంది కదా, రెక్కలు అయ్యే కదా, ఇలా వెయ్యాలి. ఇప్పుడు నెయ్యి పోసేసి అయిపోద్ది పని. నెయ్యి పోసేస్తే సూపర్. అన్ని వంటలు అయిపోయినాయి. ఇంకా కాగిదెంతులు ఇది వేడిగానే ఉందిగా. ఇదిగమ్మ చూసారా, ఇదిగో నెయ్యి చూసారా. పప్పులో ఉండ్రాళ్ళలో కూడా నెయ్యి పోస్తే ఇక కాసేపుడు పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ మీకు వడ్డించేటప్పుడు స్వామివారికి పెట్టేటప్పుడు చూపిస్తా. అన్నీ గట్టిపడిపోయి ఉంటాయి. ఇదిగో అయిపోయింది కదా, ఇది చూపిస్తాను ఉండండి. ఇక ఇదిగో అమ్మ చూసారా, ఈ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఇదిగో చూసారమ్మా ఎంత లవలవలాడిపోతున్నాయో. రవ్వతో చేశా. ఇది రవ్వ మిక్సీలో వేసా, పిండి జల్లిచ్చేసి చక్కని రవ్వ ఉంటే అలా చేశా. ఓకేనా. ఇగో స్వామివారికి అంటే ఇవి రెడీ. దీని మీద ఇంకో ప్లేట్ బోర్లు ఇస్తా. అన్ని ప్రసాదాలు ఇక్కడ పెట్టేసుకుంటా. ఇగోమ్మ చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా. మనం నా పూజ రెడీ అయ్యేటప్పటికి చక్కగా చిక్కపడుతుంది. అలాగ చూసుకోవాలి. ముందే గట్టిపడిపోయింది అనుకో, చూడండి ఇప్పటికీ ఇది గట్టిపడిపోయింది. తలకలు రెడీ, పప్పులో ఉండ్రాళ్ళు రెడీ, ఇదిగో కుడుములు రెడీ. ఓకేనా. ఇదిగో పానకం రెడీ, ఇదిగో వడపప్పు చలిమిడి రెడీ. ఇవన్నీ రెడీ. స్వామివారిని బాగా అలంకరించేసి అప్పుడు వస్తా. త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమే బంధన నుచ్చోర్ముక్షీమామృతాత్. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమే బంధన నుచ్చోర్ముక్షీమామృతాత్. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమే బంధన నుచ్చోర్ముక్షీయమామృతాత్. తండ్రి కాపాడు, తండ్రి కాచి రక్షించిన. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంతం అరవింద దళయతాక్షం ప్రాణప్రియం ప్రలుసత్ కరుణాంబురాసం బ్రహ్మేశ వంద్యమనిసం వరదం భజామి. శ్రీ గురుచరణ రజ నిజమన ఉక్ర సుధారి వరుణవ రఘువర విమల యశోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానకై సమరై పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహి హరకు కలేశ వికార్. ఇదమ్మా అక్షంతలు వేసాను. అక్షంతలు వేసి ఇదిగో పసుపు కుంకుమ వేసి పువ్వులు. ఇప్పుడు స్వామివారిని ఇక్కడ కూర్చోపెడతా. అక్కడ పూజ అయిపోయింది కదమ్మా, ఇక్కడ స్వామివారిని ఇక్కడ కూర్చోపెడతా. స్వామిని తీసుకొస్తా. ఎంత బాగా పార్సల్ చేశారో చూసారా కాసా గ్రాండ్ వాళ్ళు. ఇంత బాగా పార్సల్ చేసి స్వామివారిని ఇచ్చారు. ఆహా, స్వామివారు చూసారా నాయన తండ్రి ఎంత కళగా ఉన్నాడో. కళ్ళతో చక్కగా చూస్తున్నాడు. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటా ఎంత బాగుందో. ఇదేంటో మరి ఇవాళ గాది గంపల్ లాంటివి అనమాట. ఇవి కూడా ఇచ్చారు చూడు, గాది గంపల్ లాంటివి ఇచ్చారు. ఇక్కడ పెట్టా, అది ఇచ్చారు కాబట్టి ఓకే. ఇలా పెట్టేశాం కదా. ఇక ఇది ఇంతవరకు ఇక్కడ పెట్టుకుంటాను. స్వామివారికి పత్రి ఇవన్నీ నిన్న విజయాల్లో తీసుకొచ్చి ఇచ్చారమ్మ. నేరేడు మారేడు నెలవంక మామిడి చెంగుల ఉత్తరేణి. అమ్మ నా ఓపిక కొలది, నా ఓపిక వరకు చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఇంకా బాగా చేసుకుంటారు స్వామి పూజ. ఇంతవరకు నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తున్నాను బాగానే. ఇంకా అంతా దేవుడు దయ. ఇంకా ఏంటో తెచ్చిచ్చింది, దీంతో ఉన్నాయి అన్నీ పెట్టాలి కదా.
ఇదిగో నాన్న పాల తాలికలు పెట్టేసా, పప్పులో ఉండాలి పెట్టేసా కదా. ఇదిగో ఇవన్నీ కుడుములు కూడా కొంచెం ఉంటే తెమ్మంది కదా, తినడానికి బాగుంటుంది. అందుకని నేను నైవేద్యం పెట్టడానికే కదా. ఓకేనా, ఏదో జాకెట్ గుడ్డతో కూడా ఇచ్చేసి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఓకేనా, జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకో మధ్యలో. ఓకే, వెళ్ళరు. ఈశ్వర పరమేశ్వర, బాగా పుస్తకాలు అవి పెట్టుకున్నారా? ఓకే ఓకే, వెళ్ళరు. ఓకే, వెళ్ళరా. ఇదే అమ్మ అలకాన్ని కూడా చేశాను కదా, అదిగో పూజ తీసుకున్నాను, అలా పెట్టి ఇచ్చేసాను. నేను మాత్రం ముందే మన పూజకి తీసేసాను. ఇదిగో పాల తాలికలు తీసేసాను, ఇదిగో పప్పులో ఉండ్రాళ్ళు తీసేసాను. ఇవన్నీ ఇక తర్వాత చూసుకుంటా. ఇదిగో అమ్మ గంధం రాశాను వెనక. ఈ 5 రూపాయల బిళ్ళ ఎప్పుడు బొడ్డుకు పెడతా. చక్కగా పెట్టేశా. ఓకే, ఇదిగో అమ్మ చూడండి, ఒకటే లడ్డు 1/4 కిలో. అందుకని ఇగో స్వామివారి దగ్గర పెడతాను. ఒకటే లడ్డు ఇదిగో ఇక్కడ పెట్టేస్తున్నా అంతే. ఆ పీట మీద అల్లా పట్టింది. ఓకే, ఇప్పుడు ఏమో మరి అన్నీ తెచ్చారు. ద్రాక్ష పళ్ళు పెట్టచ్చో లేదో తర్వాత విషయం చూస్తా. ఫ్రూట్స్ ఇంతవరకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమగర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అవసరాలు ఏది ముందో ఏది అనుకో గబగబా. కెమెరామ్యాన్కి అర్జెంట్ అంటమ్మా, అక్కడ ఫోన్లు వస్తున్నాయి, చేసేస్తున్నాను హడావిడిగా. వినాయకుడు మాత్రం ఒకటి చదువుకుంది, ఎప్పుడు చిన్నప్పుడు చదివిని. తొండము నేకదంతము దూరపు బొజ్జి వామహస్తమున్ మెండుగ మ్రోగు గజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జ రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జవయ్యుండడి పార్వతీ తనయ యోయ గణాధిపతి నీకు మృక్కెదన్ తొలుతన విఘ్నమస్తు దుర్జటినందన నీకు మృక్కెదన్ ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన చేసేదనేకదంతాన వలపలిచెత గంటమున వాక్కును నెప్పుడు బాయకుండుమి తలపున నిన్ను వేడదను దైవ గణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచితి పనిగా దలచితినే హేరంబుని దలచితిన విఘ్నములను తొలగించుటకు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబులు నిటలాక్షు
నా నిటలాక్ష నగ్రసుతునకు బటుతరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్. ఈశ్వర తండ్రి నాయన కుడుములు అయ్యి కుడుమా అమ్మయ్య కుడుములు కూడా వేశాను. వడపప్పు చలిమిడి అన్నిటితో పాటే అనుకో, అయినా కూడా ఇక్కడ పెడుతున్న వడపప్పు చలిమిడి కూడా. ఈ ప్రసాదాలన్నీ ఈయనకి నేను తర్వాత హారతి ఇచ్చుకుని అన్నీ ఆ తర్వాత నేను చేసుకుంటాను స్వామి, నిదానంగా చేసుకుంటా. సూత మహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరతో ఈ చంద్రదర్శనతో దోష కారణమును తన్ని వారింపున చెప్పు దొడంగెను. పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి ఘోరతప్పం పొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు ఘోరమనను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఇదర ముందే నివసించి ఉండమని కోరెను. భక్త సులభుడగున మహేశ్వరుడు అతని కోరిక తీర్చి గజాసురునకు ఇదరమందు ప్రవేశించ సుఖంబుగా నుండే. కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుండు తెలుసుకొని రప్పించుకొని మార్గమునకు పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతంబు చెప్పి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా నుపాంతరముచే రక్షింపమని విలపింప హరి ఆ పార్వతి నోరడించి పంపే. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమై యుక్తమును నిశ్చయించి నందిని గంగిరెద్దులను నలంకరించి బ్రహ్మాది దేవులచే తలకొక వాయిద్యమును ధరింపచేయ తానువును చెరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుడు వాని విని వారల పిలిపించి తన భవనము ఎదుట నాడించ నియమించాను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులను జోరుగొల్ప జగన్నాటక సూత్రధారి అగున హరి చిత్ర విచిత్రముగా గంగురెద్దు నాడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలేనో కోరుకొండరేను. హరి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివునికి అనుగునట్టుకు వచ్చినగాక శివుని అసంగు అని పలికే. ఆ మట్టకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడుగా శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయం అనుకొని తన గర్భస్థుండగు విష్ణుమూర్తిని అంగీకారము తెలుప శ్రీహరి నందిని ప్రేరేపింప నంది తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంతా మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరి దుష్టాత్మలకెట్టి వరంబు నియ్యరాదు, ఇచ్చినచో పాపమునకు పాలుపోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలిపి తాను వైకుంఠమున కరిగే. శివుడు కైలాసమునకేగే. పూజ ఇంకా మిగిలింది నేను చేసుకుంటానమ్మా, ఇంకా చాలామంది ఉన్నారంట వెళ్ళిపోవాలంట. కొంతవరకు చేసి స్వామిని మీకు చూపించడం కోసం అబ్బాయిని ఆపానన్నమాట. పొద్దు నుంచి అన్నీ చేసుకోవటం కదమ్మా. ఓకే అమ్మ, పూజ చేసుకుంటున్నాను. ఇంకొక గంట సేపు నాకు పని ఉంటుంది. అది చేసుకున్న తర్వాత ప్రసాదాలు తిని వంట తర్వాత చేసుకుంటానమ్మా. ఓకే అమ్మ. మీరందరూ కూడా గణపతిని పిల్లలు అందరు పుస్తకాలు అక్కడ పెట్టి మీకు తెలుసు చేసుకుంటారు. మేము అందరూ చిన్నప్పటి నుంచి బుక్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టుకొని శ్రీ రాసుకొని పసుపుతో అంతా చేసేవాళ్ళు కదా. మీ పిల్లలందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు, చదువులు బాగా రావాలని మీ అందరికీ ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీ అందరి తరఫున కూడా ఇప్పుడు తాను నా నివాసం దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరం అంతయు శిథిలమయ్యే, ప్రాణంబులు కడబట్టే, జీవితేశ నశించే, నన్ను క్షమించి కాపాడుము, నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతి చెంది పరిపరి విధములుగా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముచే నిమిరి బల్లూకేశ్వర శమంతకమణి నసంగుమనే నేగద అని తెల్ప అతడు శ్రీకృష్ణుని మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నసంగి. అంత తన ఆలస్యమునకు ప్రతపించుచున్న బంధుమిత్రుల సైన్యములు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబుర చేరి సత్రాజిత్తు రావించి పిన్న పెద్దలను చేర్చి యా వృత్తాంతమును చెప్పి శమంతకమణి నొసంగి. నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడి తిని అని విచారించి మణి సహితముగా తన కూతురకు సత్యభామను గైకొనమని మణి వలదని మరలనసంగెను. అంత శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయంబాడ అచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు గనుక నీలాప నిందలు బాపుకొంటిరి.
మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి గణపతి యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శరంబున దాల్చిన వారికి ఆనాడు ప్రమాదము చంద్ర దర్శనమగుటిచే వచ్చు నీలాప నిందలు పొందకుందురుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసమునకేగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవమును కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధిగాంచుచు సుఖంబుగా నుండురని శౌనకాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమమును కరిగే. సర్వే జనా సుఖినో భవంతు. అదే కెమెరామెన్ వెళ్ళిపోయాడు కదా, కొంచెం నేను తీశాను, అది కూడా మీకు ఈ వీడియోలోనే పెడతాడు. మా కెమెరామెన్లు ఎక్కువసేపు చాలా ఉంటున్నాయి కదా వాళ్ళకి, అందుకని వెళ్ళిపోయాడు, అందుకని నేను పెట్టాను కొంచెం. ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, నాకు 3 రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో మా ఇంట్లో నెట్ లేదు చాలామందికి, చాలా ఏళ్ళకి చాలా ఏరియాల్లో నెట్ లేదు. అందుకని నేను ఆ చెన్నై వీడియో పెట్టినప్పుడు నేను చూడలే, వాళ్ళు పంపిస్తారు, నాకు పంపిస్తాను, ఓకే చేసినాకే పెడతారు. నెట్ లేదు, నేను చూడలేకపోయాను. రాత్రి 1 గంట టైం 1:30కు నెట్ వచ్చింది. అప్పుడు చూస్తే ఏంటి అక్కడ కూర్చుని ఏంటంటూ వచ్చినాయి. నేను బోల్డ్ పంపించాను తీసి, అదేంటని అడిగితే లేదమ్మా ఇంతవరకు వచ్చినాయి అది అన్నాడు. అలా కాదయ్యా, మళ్ళీ కావాలంటే నా దగ్గర ఉన్నాయి చూడండి మీకు పెట్టినాయే అని మళ్ళీ ఈరోజు మళ్ళీ మొత్తం పంపించానమ్మా. ఇది అవ్వగానే నెక్స్ట్ చెన్నైది పెడతారమ్మా. అందులో అత్తగారి బిల్డింగ్ చూపించిన అసలు అత్త పేరే రాలేదు మన వీడియోలో. అదే అనిపించింది, అదేంటబ్బా ఎలా ఉందంటే లేదమ్మా మీరు పంపించిన అయ్యానమ్మా అంటున్నాడు. అలా కాదులే, నేను చాలా పంపించాను, రాత్రిపూట కష్టపడి బోడు తిరిగి చేశాను కదా, అదంతా రాలా మీకు చూడటానికి. వినాయక చవితిది వీడియో అయిపోయిన నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చెన్నైది పెడతాడమ్మా. అందులో అన్నీ ఉన్నాయి చూడండి. వాళ్ళ బిల్డింగ్ అంతా నీట్గా తీసాను, వాళ్ళదంతా వేరే హరిత గారి బిల్డింగ్ అవన్నీ. నాకు చేత వచ్చినట్టు ఆ ఫోన్ పుచ్చుకుని నేనే అటు ఆటోల్లో ఇటు తిరగా ఆటోలు మీ అందరూ చూపిద్దామనే ఉద్దేశంతోనే కదా, అందుకనమ్మా. నెక్స్ట్ వీడియోలో చూడండి, చెన్నై వీడియోలో క్లియర్గా ఉంటుంది. అలా మీకు పెడితే అర్థం కాదేమోనని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో దీనికి వినాయక చవితి దాంట్లో వచ్చేస్తుంది ఇది అని చెబుతున్నా. అది మొత్తం నా దగ్గర ఉన్నాయన్నీ పంపించా, క్లియర్గా వస్తుంది. అత్తగారి బిల్డింగ్ అదంతా అవన్నీ ఆ పేరు రాయటం అన్నీ క్లియర్గా బోర్డు మాట్లాడాను అక్కడ. అంత ఏమీ లేదు, మీకు రానే లేదు ఆ వీడియోలో. ఓకే అమ్మ, చూడండి నెక్స్ట్ది చెన్నై వీడియో వచ్చినప్పుడు నెక్స్ట్ చూడండి, అందులో చాలా బాగానే ఉంటుంది. ఓకేనమ్మా.